చిత్తూరు జిల్లాలో థియోసాఫికల్ సొసైటీ భూముల వివాదం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర మొదలియార్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుల్లెట్ సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. థియోసాఫికల్ భూముల ఆక్రమణలను ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చిత్తూరు నడిబొడ్డులో ఉన్న ఈ భూములను కొంతమంది ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సుమారు 150 కోట్ల రూపాయల విలువైన భూములను కాపాడేందుకు తాను ఆధారాలు సేకరించి కోర్టులో కేసులు వేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై కక్ష కట్టి అసత్య ఆరోపణలు చేస్తూ పరువును దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈరోజు జాన్సన్కి ఇదే లుచ్చాపతి మాజీ కార్పొరేటర్ హస్బెండ్ క్లీనర్ వీళ్ళు ముగ్గురే వాడి హ్యాండ్ ఓవర్లోనే వాడు జాన్సన్ ఉన్నాడు. రేపు వీళ్ళు కూడా వాడిని చంపేసి బుల్లెట్ సురేష్ చంపేసినాడు అనేసి నింద వేసేదానికి కూడా వెనకాడు. ఇంత చేసిన వాళ్ళు అది ఏం వాళ్ళకి పెద్ద పని కాదు. ఇప్పుడు నా నగలంతా ఎక్కువ ఆడదా పెట్టిండారు. ఇదే చెప్తాడు నేను అప్పటి నుంచి చేస్తూనే ఉంటాను. మొత్తం వాళ్ళ అమ్మ దేవి మీదనే పెట్టిండారు. వాళ్ళ అమ్మని ఎందుకు కేసులో చేర్చలేదు నాకైతే అర్థం కాదు. ఎందుకైతే నగలంతా పెట్టిండేది వాళ్ళ అమ్మ మీద. జాన్సన్ వాళ్ళ అమ్మ, ఈ వినయశ్రీ వాళ్ళ అమ్మ. వీడు జాన్సన్ది ఏడ పొదవి పెట్టినాడు ఏమి ఇంకా మనకు ఇంకా రాలే. అది పోలీసు విచారణలో ఉంది. అది ఏడ పెట్టినాడు ఏమనేది ఇంకా అది తెల్ల. ఇది 113 గ్రాములది సంబంధించిన ఇది వాళ్ళు జాగా ఇచ్చేసినాము అని చెప్పినారు. యా జాగా రాసి కాగితం ఉంటే మీ దగ్గర చూపించమని నేను వాళ్ళు కాదు, నేను నటు రోడ్లో పెట్రోల్ పోసుకున్నాను. వాళ్ళ జాగా నాకు ఏదో ఇచ్చేసినాను, నా నగలు ఎత్తుకొని కూర్చున్నారు.